టీ జావ్ పార్శ్వభాగం లేవ్యకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయం 36వ వచనం వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకున్న దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కారించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి, అతడు పాపం చేసి అపరాధి అగును. కనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి గాని, బలాత్కారం చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలను. ఆ మూలధనం నిచ్చుకొని దానితో దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును నీ యాజకుని యొద్దకు తీసుకొని రావాలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా, అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నింటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యం ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీది అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుగుకొని, తన మానమునకు తన నారరాగం తొడుక్కొని, బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం నొద్ద దానిని పోసి, తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని, పాలెం వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి, దహన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలను, అది ఆరిపోకూడదు. నైవేద్యంను గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని నర్పించవలను. అతడు నైవేద్య తైలం నుండి, దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను, వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలను. దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని నిచ్చియున్నాను. పాప పరిహారార్థ బలి వలను, అపరాధ పరిహారార్థ బలి వలను అది అతి పరిశుద్ధం. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, అహరోనుకు అభిషేకం చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా, ఉదయమున సగం సాయంకాలమున సగం నిత్యమైన నైవేద్యంగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలను. దానిని కాల్చిన తరువాత దానిని తేవలను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా పేల్చబడవలను. దాన్ని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగ ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నువ్వు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలను. అది అతి పరిశుద్ధం. పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తంలోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల, అది దేని మీద ప్రోక్షింపబడనో దానిని పరిశుద్ధ స్థలంలో ఉదకవలను. దాని వండిన మంటి కుండను పగలగొట్టవలను. దాని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలను.
యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను, అది అతి పరిశుద్ధం. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తంలో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకై ప్రత్యక్ష గుడారంలోనికి తేబడునో ఆ బలి పశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలను. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధం. దాని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను. బలిపీఠం చుట్టూ దాని రక్తంను ప్రోక్షింపవలను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును, కలేజము మీది వపను తీసి దానినంతయు అర్పింపవలను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను, అది అతి పరిశుద్ధం. పరిశుద్ధ స్థలంలో దానిని తినవలను. పాప పరిహారార్థ బలిని గూర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని గూర్చి కానీ విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యం దాని వలన ప్రాయశ్చిత్తం చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మం అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనం మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నింటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణంగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలుచని అప్పడములను, నూనె కలిపి కాచిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యంలో పులిసిన రొట్టెను అర్పణంగా అర్పింపవలను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాన్ని యెహోవాకు ప్రతిష్ఠార్పణంగా అర్పింపవలను. అది సమాధాన బలి పశువు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మృక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని నర్పించునాడే తినవలను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు మాంసంలో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలను. ఒకడు తన సమాధాన బలి పశువు మాంసంలో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయం. దాన్ని తినువాడు తన దోషశిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసంను తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలను. మాంసం విషయమైతే పవిత్రులందరూ మాంసంను తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసంలో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చునో గాని దానిని ఏమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నింటిలో తినకూడదు. ఎవడు రక్తం తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోర మీది క్రొవ్వును తేవలను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దాన్ని తేవలను. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలను గాని బోర అహరోనుకును
అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణంగా యాజకునికి కుడి జబ్బనీయవలను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించును కుడి జబ్బ వాని దగును. ఏలయనగా ఇజ్రాయేలు యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చి ఉన్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగను. వీటిని ఇజ్రాయేలీయులు వారికి ఇయ్యవలనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్ఠార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇజ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకొని రావాలనని సీనాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగునని ఆజ్ఞాపించెను. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు కూడి రాగా మోషే సమాజముతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏపోదును చేసి ఏపోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏపోదును బిగించి అతనికి పతకం వేసి ఆ పతకంలో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకే వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలంలో కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకే అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠం కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీఠం విషయమై పాప పరిహారం చేసి దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకై బలిపీఠం అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కలేజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. తర్వాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయెను. అది యెహోవాకు హోమం. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. యెహోవా మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటన వ్రేలి మీదను అతని కుడికాలి బొటన వ్రేలి కొన మీదను దాన్ని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి
వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటన వ్రేలి మీదను, వారి కుడి కాళ్ళ బొటన వ్రేలి మీదను ఆ రక్తంలో కొంచెం చెమరను మరియు మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించను. తర్వాత అతడు దాని క్రొవ్విన తోకను, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, కలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి క్రొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను, నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును, ఒక పలుచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను, ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను, అతని కుమారుల చేతి మీదను వాటన్నింటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణంగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యం మీద వాటిని దహించను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు. అది యెహోవాకు హోమం. మరియు మోషే దాని బొరను తీసి అల్లాడింపబడు అర్పణంగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించను. ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేళ్ళు అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించను. మరియు మోషే అభిషేక తైలంలో కొంతయు, బలిపీఠం మీది రక్తంలో కొంతయు తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును, అతని వస్త్రములను, అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసంలోను భక్ష్యంలోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్టను చేయుచుండును. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకే అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళ నుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి.